సో గురువారం 2nd జూన్ రైల్వే స్టేషన్కి వచ్చాము. మళ్ళీ ఫుల్ పబ్లిక్ అంటే ట్రైన్కి 10 నిమిషాలు బయలుదేరుతుంది. కర్ణాటక తిరుపతి ట్రైన్ వచ్చేసి. సో మా జున్ను పప్పి వచ్చాము. కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఎటు పోతున్నాం జున్ను మనం? ఎటు పోతలేమా? ట్రైన్ కోసం వచ్చాము మనం. ఇప్పుడు ట్రైన్ పోయినాక ఇంటికి పోతాం అంతే. ట్రైన్ కేవలం మిగిలిపోయడానికి వచ్చాము. ఇక్కడ కూడా చాలా పబ్లిక్ ఉన్నారు చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్ రైల్వే స్టేషన్లో అంటే జూన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఒక 1 వీక్ తర్వాత అయితే పబ్లిక్ తగ్గవచ్చు. రిటర్న్ జర్నీ ఉంటారు అందరూ. ఇప్పుడైతే అప్వర్డ్ జర్నీ కర్ణాటక తిరుపతి వెళ్తున్నారు అందరూ. సో ట్రైన్ వచ్చింది. ఇంకా 10 నిమిషాలు అయితే ఇక్కడ నుంచి ట్రైన్ బయలుదేరుతుంది. ప్లాట్ఫామ్ దిగి చూసుకోవచ్చు. చాలా పబ్లిక్ లేరు, కొంచెం పబ్లికే ఉన్నారు. సో ఎండాకాలం కనుక మనకి ట్రాఫిక్ అనేది అంటే వెళ్తురు అనేది ఇంకా ఉంది. సో ప్లాట్ఫామ్ మీద చాలామంది ఉన్నారు. ఇంకా అందరూ ట్రైన్ ఎక్కలేదు. 10 నిమిషాలలో ట్రైన్ బయలుదేరుంది. బట్ ఎండ ఉడకపోతుంది కనుక ఇది ఏసీ ట్రైన్లో లేని వాళ్ళు బయట నిల్చున్నారు. ఇంకా చాలామంది వెళ్తున్నారు. సో జున్ను మళ్ళీ భయపడే స్టార్ట్ చేశాడు. వీళ్ళు మౌత్ పీస్ పని చేయకుండా స్పీకర్ ఆన్ చేసి పెట్టారు అనమాట. అనౌన్స్మెంట్ చేసే దగ్గర ఏదైతే మౌత్ పీస్ మైక్ ఉంటుందో సో అనౌన్స్మెంట్ అవుతుంది మళ్ళీ. జున్ను ఇంజిన్ దగ్గర పోయినా కొద్దీ జున్ను యాక్చువల్లీ భయపడుతున్నాడు కంప్లీట్లీ. సో అయితే మనకి ఇప్పుడు జూన్ అంటే అన్ని స్కూల్ స్టార్ట్ అయితే కనుక మేబీ ఈ వీకే లాస్ట్ ఈ ట్రైన్లో ఎక్కువ మంది కూడా. దాని తర్వాత ఏంటంటే అందరూ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే కనుక మెంబర్స్ తగ్గుతారు. సో లాస్ట్ కంపేర్ టు లాస్ట్ మొన్నటికి ఉన్న ఈ వీక్కి పబ్లిక్ చాలా తక్కువ అయ్యారు. చూసుకోవచ్చు. ప్లాట్ఫామ్ మీద లేరు. ఆల్మోస్ట్ ట్రైన్లలో అందరు ఎక్కారు. ఫ్రెండ్స్ చూసారా, జనరల్ బోగిలు అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అంటే మామూలుగా నిజంగా ఏసీ కోచ్లు వాటికంటే మొత్తం జనరల్ బోగిలో మాత్రం అయితే కిక్కిరిసి ఉన్నారని పబ్లిక్ అనమాట. ఇంకా ముందుకెళ్తే చాలా తీవ్రంగా ఉండొచ్చు పబ్లిక్. జున్ను ఎలా భయపడుతున్నాడు చూడండి దగ్గరికి వచ్చిన తర్వాత. ఇది మనకి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ WAG 9H లాలాగూడ. సో దిస్ ఇస్ ద కరీంనగర్ రైల్వే స్టేషన్. సో మొన్న ఇచ్చిన ఇంజన్ ఇప్పుడు వచ్చిన ఇంజన్ వేరుంది. చూసారా పబ్లిక్ ఎలా ఉన్నారు. జున్ను హార్న్ ఇస్తుందని చెప్పేసి ఎవరు పోస్తున్నారు. ఎలా పోస్తున్నాడు చూడ. ఎందుకు పోస్తున్నా చాలా జున్ను ఎందుకు పోస్తున్నా చెప్ప. ట్రైన్ పువ్వు అంటుందా? ట్రైన్ పువ్వు అంటారని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ప్లాట్ఫామ్ మీద అయితే మొత్తం పబ్లిక్ ఉన్నారు. ట్రైన్ ఇంజన్ సౌండ్ వినబడుతుంది. సో ఈరోజు టెంపరేచర్ హెవీ ఉంది కనుక అందరూ ట్రైన్ ఎక్కకుండా బయటనే నిల్చుంటారు అనమాట యాక్చువల్గా. సో రెడీ టు గో ట్రైన్ కదా. సో 4-5 మినిట్స్ అయితే బయలుదేరుతుంది. చాలామంది అయితే బయటనే కూర్చున్నారు అందరూ. ఇక్కడ పైప్ లైన్ వాటర్ పైప్ ఏంటి ఏమైంది? ఇంకో ట్రైన్ ఉందా? ఎక్కడ ఉంది? అది ఇంజనే బయట. అక్కడ యాక్చువల్లీ ఇంకో ట్రైన్ ఉందని జున్ను భయపడుతున్నాడు. ఆ ట్రాక్ మీకు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు జున్ను కదా. అంతేనా నువ్వు చెప్పేది? ఏమొద్దు చెప్పు, ఒకటి చెప్పు. ఇక్కడ చూడండి పైప్తో అందరూ వాటర్ కడుక్కుంటున్నారు. వాటర్తో కడుక్కుంటున్నారు. సో బోర్డు మాత్రం కరీంనగర్ బోర్డు కలకల మెరుస్తుంది. అక్కడ ట్రాక్ మీద కూర్చున్నారు అందరూ. ట్రాక్ మీద నేను పోవద్దా? ఎందుకు? పోతే ఏమవుతుంది? ట్రాక్ మీద పోతే ఏమవుతుంది చెప్పు. ట్రాక్ మీద పోతే ట్రైన్ వస్తుందా? ఫ్రెండ్స్ చూసారా, జున్ను కోసం చెప్తున్నాడు. ఎప్పుడు కూడా మీరు ట్రాక్ల మీద నడవద్దు, అటు ఇటు ట్రాక్ల మీద ట్రైన్ వస్తుందట. జున్ను చెప్పిన మాట వినండి, అందరు పాటించండి కదండి. చెప్పిన అందరికి చెప్పిన ఓకే. ఎవరు పోరట ఓకేనా. ట్రైన్ ట్రాక్ ఎప్పుడు కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది అట. ఒకవేళ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేదనుకోండి చాలా జాగ్రత్తగా ఫోన్ మాట్లాడుతూ అందరిని అటు ఇటు చూసుకుంటూ ట్రైన్ ట్రాక్ దాటాలి. అంతే కదా నువ్వు చెప్పింది? అంతేనా? కరెక్టేనా? ట్రాక్ దాటది. ఇప్పుడు చూసారు ఏమైనా ట్రాక్ పక్కన నిల్చున్నాం, వెనకాల ట్రైన్ ఉంది. ఒకవేళ మనం ఫోన్ మాట్లాడుకుంటూ అటు వెళ్ళామనుకోండి ఏమవుతుంది? ఆటోమేటిక్గా వచ్చి ట్రైన్ వచ్చి గుద్దుతుంది కదా. ట్రైన్ అది గుద్దుతే ఏమవుతుంది? అటు పోదామా? జున్ను ట్రాక్ దూరం ఉండాలంటున్నాడు. చూసుకోవచ్చు ఇది ట్రాక్ అనమాట, రైల్వే ట్రాక్ పక్కన. సో ఇప్పుడు ట్రైన్ 5 నిమిషాలు అయితే బయలుదేరుతుంది. మేము కూడా ట్రైన్ ట్రాక్ దాటట్లేదు. ఇక్కడ ఒక గూడ్స్ ట్రైన్ ఉంది, అక్కడ వద్దామా? ఎందుకు? ఇక్కడ మంచిగా ఉంది. ట్రైన్ అక్కడ పోతుంది. ట్రైన్ ట్రాక్ మీదనే పోతుంది. ఆ ట్రైన్ వచ్చి మీకు వస్తుందని జున్ను చాలా యాక్చువల్గా ట్రైన్ అంటే భయం లేదు జున్నుకు. కేవలం ట్రైన్ సౌండ్ అంటే భయం అనమాట కదా. చెప్పేసిన అన్నీ మనం పోము. హార్న్ కొట్టినప్పుడు నువ్వు చెవులు మూసుకో ఓకేనా. ఓకేనా? ఇక్కడ కూర్చో. కూవ్ అంటుంది కూర్చో. ఇక జున్ను నేను కూర్చున్నా ఇక్కడ. ఫ్రెండ్స్ చూడండి మా జున్ను అవతారం ఫేస్ ఎట్లా పెట్టిండో. ట్రైన్ హారన్ వస్తుందట, చెవులు ముందే మూసుకున్నాడు ఎక్కడ కూవ్ అంటుందో అని చెప్పేసి. మళ్ళీ రైల్వే ట్రాక్ పోవద్దని చెప్తున్నాడు. కానీ మళ్ళీ ట్రైన్ రైల్వే స్టేషన్ రావాలంటాడు కదా. నీకు భయమా ట్రైన్ అంటే?
చెప్పు. భయమా నీకు? ఎట్లా రాలే మరి? నీ భయం లేదా ట్రైన్? భయం లేదా ట్రైన్ అంటే? చెప్పు. భయం లేదా? భయం లేదు, చెవులు మూసుకుంటావు. జున్ను అలా ట్రైన్ భయం లేదంటే మళ్ళీ చెవులు మూసుకుంటున్నాడు. ట్రైన్ హారన్ అంటే హెవీ వస్తుంది కదండి, యాక్చువల్గా అది హెవీ రావడం వల్ల ఆ ఫీలింగ్ అనమాట. సో పప్పి చేయితోని నా చేయితోని జున్ను చెవులు మూసేసినాం అనమాట ఇప్పుడు. కదా నీకు ఫ్రెండ్స్ అన్నాడు కూ అంటది జున్నిగా అంటది. 1 2 3 కరెక్ట్. చూసారా ఫ్రెండ్స్, మనకి కరెక్ట్ 7:15 కాగానే ట్రైన్ హార్న్ ఇచ్చేసింది. అంటే ఇప్పుడు ట్రైన్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోతుంది కరిమేట తిరుపతి ట్రైన్. సో వ్యూ ఎంజాయ్ చేయండి. పబ్లిక్ ఎంతమంది ఉన్నారో, ఏ కోచ్ ఎంతమంది ఉన్నారో చూద్దాము. సో చూసే ముందు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఇతరులకు షేర్ చేయండి. ఫ్రెండ్స్ ట్రైన్ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. కనీసం ఇంజన్ కూడా చూస్తారు జున్ను. అగో జున్ను చూడకు అంకుల్ బాయ్ చెప్పు. టాటా చెప్పు, మళ్ళీ చెప్పాలి నిన్న బాయ్ చెప్పు. బాయ్ చెప్పాక బాయ్ అంకుల్ బాయ్ చెప్పాక మళ్ళీ చెప్తున్నాడు బాయ్ చెప్పినాడు. కరీంనగర్ నుంచే కరీంనగర్ తిరుపతి ట్రైన్ బయలుదేరింది. సో చూద్దాం. ఫస్ట్ కోచ్ ఇది వచ్చేసి మామూలుగా సెకండ్ క్లాస్. చూసారు కదా ఆఖరికి మెట్ల మీద కూర్చున్నారు. ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు ఇందులో. ఇక్కడ కూర్చున్నారు. ఇది వచ్చేసి మనకి ఎస్సీ ఇద్దాం D2. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కరీంనగర్ ఉంది. అవునవును చూసారా, D2లో కంప్లీట్లీ ఫుల్ నిండా ఉన్నారు. ఇది వచ్చేసి S10 కోచ్ కూడా నిండింది. ఒకటి 2 సీట్లు ఖాళీ ఉన్నాయి ఇక్కడ. S10 తర్వాత ఇది S9 కోచ్ కూడా ఫుల్గా ఉంది. సో మనం ఒక్కొక్క కోచ్ చూద్దాం యాక్చువల్గా. అండ్ S8 కోచ్ కూడా ఫుల్గానే ఉంది. యాక్చువల్ పబ్లిక్ లేరనుకున్నాను కానీ చాలా పబ్లిక్ ఉన్నారు. S7 కూడా ఫుల్లే ఉంది. S7 తర్వాత కోచ్ నెంబర్ S6 కూడా ఫుల్గా ఉంది. అండ్ S5 కోచ్ కూడా ఫుల్గానే ఉంది. ఇక్కడ ఒక 2 సీట్లు లేవు అంతే. అంటే కరీంనగర్ అయితే ఫుల్ అవుతుందంటే ఇక వరంగల్ వెళ్ళిన తర్వాత దీని పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఎక్కడ కూడా ఖాళీ ఉండదు. S4 వచ్చేసింది. S4లో కూడా చూసుకోవచ్చు ఫుల్ పబ్లిక్. ఏమైంది బేటా? ఇది వేరే వచ్చింది, అది వేరే వచ్చింది. ఇది వచ్చేసి S3 కోచ్ వచ్చేసింది. ఇంజన్ పోయింది. S3 కోచ్ వచ్చేసింది. ఇక్కడ చూడు జున్ను ఏం చెప్తున్నాడు. ఇక్కడ ట్రైన్ స్లో అయిపోయింది కదా. S3 కోచ్లో కూడా చూడండి, ఇందులో కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అంటే ఇంకా ఫర్దర్గా ఈ తిరుపతి వరకు దీనిలో వేరే వాళ్ళు రిజర్వేషన్ తీసుకోవాల్సిన ఎక్కే స్థితి అనేది కనబడదు అనమాట. ఎందుకంటే ఇవన్నీ రిజర్వేషన్ కనుక ఒక్కొక్క సీట్ ఒక్కొక్కరికి అలాట్మెంట్ అవుతుంది కనుక. ఇంజన్ అయింది, మళ్ళీ వేరే వచ్చిందా? అలా లైట్ లేదా? ఇది వచ్చేసి మనకి కోచ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే AC కోచ్ వచ్చింది. ఇది B5 కోచ్ నెంబర్ B5 కరీంనగర్ టు తిరుపతి. AC కోచ్లలో కూడా మనకి చూస్తారు కదా రిజర్వేషన్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి B4 వచ్చింది. అండ్ ఇది వచ్చేసి B3. AC కోచ్ కూడా ఫుల్గా ఉన్నాయండి. అంటే టెంపరేచర్ అట్లున్నాయి కనుక అందరు AC కోచ్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. B2 కోచ్ అండ్ B2 కోచ్. ఇది B1 కోచ్. ఇదంతా కూడా 3 టైర్ AC అనమాట. 3 సైడ్ AC కోచ్లు. అండ్ ఇది 2 టైర్ అండి. ఇవాళ 2 టైర్లో A2. 2 టైర్లో మాత్రం కొన్ని ఖాళీగా ఉన్నాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ ఫుల్ ఉన్నాయి. A1 కోచ్ 2 టైర్ A1 కోచ్. సో ఇక్కడ లాస్ట్ మళ్ళీ D1 వచ్చింది చూసారా. వెనకాల ఫుల్ పబ్లిక్ హెవీ లోడ్తో వెళ్తుంది. కంప్లీట్లీ మెట్ల మీద కూర్చొని వెళ్తున్నారు. ఇదైతే చూస్తారు జనరల్గా. ఫిజికల్ డిసేబుల్ పర్సన్స్ కూడా ఫుల్ ఉన్నాయి, ఫుల్ పబ్లిక్. సో బాయ్ ట్రైన్ వెళ్ళిపోయింది. సో వీడియో సెలెక్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చెప్పు బేటా. బాయ్. ఇప్పుడు ట్రైన్కు నవ్వుకుంటే చెప్తున్నాడు జున్ను ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత. సో లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. వీళ్ళు మీట నెక్స్ట్ వీడియో దాన్ని బాయ్. జై హింద్, వందే మాత్రం. కీప్ వాచింగ్. బాయ్. జున్ను డ్యాన్స్ ట్రైన్ వెనక డ్యాన్స్ చేస్తున్నాడు. జున్ను డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది కదా. చలో బాయ్.